అందుకే ఎవరెవరిని పరిచయం చేశారు మీ నిర్మాత గారికి? ఆ! అందరిని చేశాను సార్. అందరిని చేశాను. వాళ్ళు గూడా ఇనీషియల్‌గా నేను మాట్లాడినంత వరకు నేను ఓన్లీ హానెస్ట్‌గా చెప్తాను సార్. నేను మాట్లాడినంత వరకు దే ఆర్ వెరీ వెల్కమింగ్ విత్ మీ. నాతో చాలా వెల్కమింగ్ మాట్లాడి అరేంజ్ చేయి తేజ మీటింగ్స్ మాట్లాడదాం అన్నారు. నేను అరేంజ్ చేయడం జరిగింది. ఆళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఇట్ డిడ్ంట్ గో త్రూ. అక్కడి వరకు నేను ఫాలో అయ్యాను సార్. ఏ మీటింగ్ అరేంజ్ చేశారు సార్? సార్ మీరు అడిగింది మీరు చెప్పిందని కాదు సార్, మీరు గ్రౌండ్ సెట్ చేశారా అన్నారు. గ్రౌండ్ సెట్ చేసి పెట్టాను సార్. మీటింగ్ అరేంజ్ చేశాను అన్నారు. మీటింగ్ అరేంజ్ చేశాను అన్నారు. అవును. అది ఏం మీటింగ్స్ అని అన్నారు నేను. అదే సార్, మా ప్రొడ్యూసర్ గారికి ఇక్కడ ఎవరు పరిచయాలు లేవు సార్. అదేంటి? అదే నేను చెప్తున్నా, కంప్లీట్ చేయలేదు. రాజు గారికి పరిచయం చేయడం జరిగింది. తర్వాత మా ప్రశాంత్ రామ్ గారు మీ ఇంటర్వ్యూలో ఎక్కడ ఎవరికి చెప్పలేదు. మా ప్రశాంత్ రామ్ గారికి ఉన్న పరిచయాల్లో ఈ రిలీజ్కి ఉన్న ఇద్దరి ప్రొడ్యూసర్స్ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసి మా సిచ్యువేషన్ ఇదండి ఇదిని ఆయన పర్సనల్గా మాట్లాడటం జరిగింది. దానికి కూడా నేను కాల్స్ చేసి, ఎందుకంటే అందులో ఒక ప్రొడ్యూసర్తో నేను నెక్స్ట్ సినిమా చేయబోతున్నా ఈ సంక్రాంతి దాంట్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్తో. సో ఆ మీటింగ్స్ వరకు అరేంజ్ చేసి ఏమైనా జరుగుద్దా, ఏమైనా పాజిటివ్గా ఉంటుందా అనే ప్రయత్నాలు జరిగినాయి. బట్ మరి అక్కడ పర్మిటేషన్ కాంబినేషన్స్ మనకు తెలియదు సార్. మీ నిర్మాత గారు ఆల్రెడీ ఇక్కడ చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అవునండి, ఇక్కడ ఉన్నారు. కరెక్ట్ సార్. ఆయన దిల్రాజు గారు పరిచయం లేదా? లేదండి, అవునా? లేదు. ఆయన అమెరికాలో ఉండి చేశారు కాబట్టి పర్సనల్గా పరిచయం లేదండి. మధ్యలో మిడిల్ మెన్ నాళ్ళు ఇల్లు ఇటు అటు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను ఎందుకు ఇదంతా, డైరెక్ట్గా వీ కెన్ మేక్ కనెక్షన్స్ ఈజీ కదా సార్, సింపుల్. అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అది అంతవరకు మాత్రమే నేను కలెక్ట్ చేసుకున్నానండి. ఎక్కువ వెళ్తే బ్రెయిన్ పాడైపోతుంది నాకు. ఎందుకు అనవసరంగా మన ప్రమోషన్ నీట్గా చేసుకుందాం అనే ప్రయత్నంలో. మరి మీది గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెవరు మిమ్మల్ని మళ్ళీ మీ ప్రొడ్యూసర్ గారికి చెప్పినట్టే, ప్రశాంత్ వరం గారికి చెప్పినట్టే మిమ్మల్ని కూడా డేట్ మార్చుకోమని ఏమైనా అడగలేదు మిమ్మల్ని? అది నెగిటివ్గా అనలేదు సార్. నెగిటివ్ కాదు, నెగిటివ్గా సజెస్టివ్గా. సజెషన్లా చెప్పారు సార్. సజెషన్లా ఎందుకు చెప్పారంటే అందరికీ చూడాలని ఉంది మీ సినిమా, సో మైట్ యాజ్ వెల్ మేక్ ఇట్ అవైలబుల్ టు ఎవ్రీబడి. కాంపిటీషన్ ఇంతమంది ఇన్ని సినిమాల మధ్యలో ఎందుకు అని అన్నారు. నేను నిజంగా బిలీవ్ చేస్తుంది, ఇదేదో ముఖస్థుతి కెమెరా పెట్టారని చెప్పడం కాదు సార్. నేను నిజంగా బిలీవ్ చేస్తుంది, నాకు ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఇష్టం సార్, మీకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టం. ఊరినే చెప్తున్నా, ఉదాహరణకి మీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టం, ఇంకోళ్ళకి పల్లెటూరు కామెడీ సినిమా ఇష్టం. ఒక్కొక్కరు ఒకటి చూస్తారు కదా సార్. పండగ అంటేనే మనం మామూలుగా 3 సినిమాలు 4 సినిమాలు చూసే సంస్కృతి మన దాంట్లో ఉంది. నేను పర్సనల్గా చూస్తా. దసరాకి చూస్తే, మొన్న దసరా చూసాంగా, 3 సినిమాలు చూసాం మొన్న దసరాకి. సో ఆ ఉద్దేశంలో ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అని అనుకోవటం జరిగింది.